హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ 2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళకి, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరికీ ఒకటే సిలబస్. ఓకేనా? ఎస్. మరి అందులో భాగంగా మనము సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. మరి సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే dx/p = dy/q dz/r లాగా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లం చేయాలంటే వైట్ రూల్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించి చేయొచ్చా, మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించి చేయొచ్చా? మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఉపయోగించి చేయలేం సార్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టర్మ్స్ని తీసుకుంటే ఏదైనా కామన్ టర్మ్ ఉందంటే ఏం లేదు, ఏదైనా కామన్ టర్మ్ ఉంటే వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేసి చేయొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు మనం అలాంటి పరిస్థితిని ఉపయోగించలేదు కాబట్టి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని, మెథడ్ ఆఫ్ మల్టిప్లైస్ని ఉపయోగించేయాలి. మెథడ్ ఆఫ్ మల్టిప్లైర్ అంటే ఏంటంటే డినామినేటర్ని అన్నిటినీ 0 వచ్చేలాగా చేయాలి. మీరు తీసుకున్న మల్టిప్లైస్ని ఆ టర్మ్స్తో యాడ్ చేసేయాలి. మల్టిప్లై చేస్తాం ఫస్ట్, ఒక్కొక్క టర్మ్ని యాడ్ చేసేసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మల్టిప్లైర్ తీసుకున్నారు, ఎక్స్ ఇంటూ ఇంకొకటి వై తీసుకున్నారు, ప్లస్ వై ఇంటూ ఇంకొకటి జెడ్ తీసుకున్నారు. అప్పుడు యాడ్ చేస్తే డినామినేటర్ 0 అవుతే న్యూమరేటర్ని ఇంటిగ్రేషన్ చేసి చేసేయచ్చు. ఎస్, ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డినామినేటర్ 0 అవుతుందో లేదో ఒకసారి మొత్తం ఈ ప్రాబ్లమ్ని తీసుకుంటే చూడండి, మీరు గుర్తుంచుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఎంఎక్స్ ఎంజెడ్ ఎక్స్జెడ్ అవుతుంది. ఎక్స్తో మల్టిప్లై చేసాం, ఎం పక్కన పెట్టి హెచ్జెడ్ ప్లస్ ఎంఎక్స్జెడ్ సార్. ఓకే, మైనస్ ఎంఎక్స్ దీన్ని జెడ్తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? ఎస్, కాబట్టి ఇక్కడ జెడ్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మైనస్ ఎన్ ఎక్స్వై, మైనస్ ఎన్ ఎక్స్వై. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఎక్స్ దీన్ని వైతో మల్టిప్లై చేసామనుకోండి, ప్లస్ ఎన్ఎక్స్వై క్యాన్సిల్ అయిపోద్ది. అవునా? కాబట్టి సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎక్స్ అనేది మల్టిప్లైర్ అవుతుంది, వై అనేది మల్టిప్లైర్ అవుతుంది, జెడ్ అనేది మల్టిప్లైర్ అవుతుంది. లో ఉన్న టర్మ్స్ని ఎక్స్తో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందంటే ఎక్స్ ఎంజెడ్ మైనస్ ఎక్స్ ఎన్వై, దీన్ని వైతో మల్టిప్లై చేయండి, ఎన్ ఎక్స్వై మైనస్ ఎన్ ఎల్ ఎల్ వైజెడ్, దీన్ని జెడ్తో LYZ మైనస్ MXZ, మైనస్ MXZ ప్లస్ MXZ క్యాన్సల్, మైనస్ NXY ప్లస్ NXY క్యాన్సల్, మైనస్ LYZ ప్లస్ LYZ క్యాన్సల్. అంటే డినామినేటర్ 0 అయిపోయింది. x dx ప్లస్ y dy ప్లస్ z dz డివైడెడ్ బై 0. కాబట్టి దీన్నే తీసుకున్నాం కదా, మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని తీసుకుని ఇలా చేసాం. సో ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇదంతా 0 అయిపోద్ది అనమాట. అంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ 0. వేరియబుల్ని సపరేట్ చేసేసాం, ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్కి x²/2, వైకి y²/2, జెడ్కి z²/2. ఇది అనమాట ఒక కేసు. ఖచ్చితంగా 2 కేసెస్ని ఉపయోగించి చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఇంకేంటి లాజిక్? ఎక్స్ వై జెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు x² చేస్తే ఏమన్నా 0 అవుతుందా? x² చేస్తే 0 అవ్వదు సార్. ఎందుకంటే చూడండి, x² mz, ఇక్కడ ఏమన్నా x² mz ఉందా? లేదు సార్. ఇక్కడ దీన్ని నువ్వు z² మల్టిప్లై చేసేస్తే ఏమొస్తుంది? ly మైనస్ mx కదా, అంటే lyz² మైనస్ mxz², mx ఉంది అక్కడ. ఓకేనా? కాబట్టి సో 2 క్యాన్సిల్ అవ్వలేవు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇక్కడ LMNలు కనిపిస్తున్నాయి. సో వాటిని మల్టిప్లైర్స్గా తీసుకుంటే LDX ప్లస్ MDY ప్లస్ NDZ. ఓకే, అప్పుడు డినామినేటర్ ఏమన్నా 0 అవుతుందేమో. ఒకసారి రఫ్లో చెప్తున్నాను. Lతో మల్టిప్లై చేయండి, LMZ మైనస్ LNY, ఎంతో దీన్ని మల్టిప్లై చేయండి, MNX మైనస్ LMZ. అదేవిధంగా ఈ చివరి టర్మ్ ఎంతో మల్టిప్లై చేయండి, LYN మైనస్ MNX.
జీరో అవుతుందేమో చూడు. ప్లస్ ఎంఎన్ఎక్స్ మైనస్ ఎంఎన్ఎక్స్, ఎల్వైఎన్ క్యాన్సిల్, ఎల్ఎంజెడ్. ఎస్, డినామినేటర్ జీరో అయింది. న్యూమరేటర్ వాల్యూని జీరోకి ఈక్వేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్, ఎల్ కాన్స్టెంట్, ఎం కాన్స్టెంట్, ఎన్ కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ dx by mz minus ny is equal to dy by nx minus lz is equal to dz by ly minus mx. That is taking as 1. So next, ఇప్పుడు గివెన్ ఈక్వేషన్ అనేది dx by p, dy by q, dz by r లాగా ఉంది. సో this is in the form of చెప్పండి ఎలా ఉంది? dx by p is equal to dy by q is equal to dz by r. dx by p is equal to dy by q is equal to dz by r. Again, given equation is ఈ మెథడ్ పేరు ఏంటి? సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఎస్. మరి కేస్ 1 ఏంటి? మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని తీసుకుంటాం. ఇందాక చెప్పాను ఎక్స్ వైజెడ్ మల్టిప్లైస్, అలా మల్టిప్లై తీసుకుంటే డినామినేటర్ అంతా జీరో అయిపోతుందని. ఓకే, ఎస్. ప్రాబ్లం తీసుకుంటే సో డిఎక్స్ బై ఎంజెడ్ మైనస్ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు డివై బై ఎన్ఎక్స్ మైనస్ ఎల్జెడ్, అదేవిధంగా డిజెడ్ బై ly మైనస్ mx విచ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే నేను ఇలా రాస్తున్నాను, x dx, y dy, z dz. మల్టిప్లైర్స్ని యాడ్ చేసేస్తాను. xyz మల్టిప్లైర్స్, సో యాడ్ చేసేస్తే డినామినేటర్ జీరో అవుతుంది. ఓకేనా? సో ఎక్స్తో మల్టిప్లై చేయండి, చెప్పండి mz మైనస్ ny. అదేవిధంగా సెకండ్ టర్మ్ని వైతో మల్టిప్లై చేయండి, y ఇంటూ ఎన్ఎక్స్ మైనస్ ఎల్జెడ్. థర్డ్ టర్మ్ని జెడ్తో మల్టిప్లై చేయండి, ఎల్వై మైనస్ ఎంఎక్స్. ఓకే, మరి ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై, ఇంకా మల్టిప్లై చేయండి ఎంఎన్ఎల్, అవన్నీ ఫస్ట్ పక్కన రాసేయండి, ఫస్ట్ టర్మ్ రాసేయండి ఎంఎక్స్జెడ్. ఓకే, మైనస్, ఎందుకు ఇక్కడ ప్లస్ మైనస్ ఎన్ పక్కన పెట్టేసేసే ఎక్స్వై, ఎన్ పక్కన పెట్టు, వైతో ఈ టూ టర్మ్స్ మల్టిప్లై చేయాలిగా, ఎన్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎల్ పక్కన పెట్టేయండి వైజెడ్. అదేవిధంగా ఇక్కడ ఎల్ అవుట్ సైడ్లో రాసేసి వైజెడ్ మైనస్ ఎం అవుట్ సైడ్ రాసేసి ఎక్స్జెడ్. ఓకే, డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది చూడు, ఎంఎక్స్జెడ్ మైనస్ ఎంఎక్స్జెడ్, ఎల్వైజెడ్ మైనస్ ఎన్ఎక్స్వై ప్లస్ ఎన్ఎక్స్వై క్యాన్సిల్. ఓకే, సో కాబట్టి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై దిస్ బికమ్స్ జీరో. ఓకే, ఇప్పుడు మనం ఇదే తీసుకున్నాం, దీనికి జీరో మల్టిప్లైర్ అవుద్ది, ఎందుకంటే డినామినేటర్లో జీరో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది, జీరో ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరోనే, కాబట్టి దీన్ని అంతటిని జీరోకి ఈక్వేట్ చేసేస్తున్నాను. అలా చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి.
yes, so therefore x dx plus y dy ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. వేరియబుల్ సపరేట్గానే ఉన్నాయి, ఎక్స్ పక్కన డిఎక్స్ వై డివై జెడ్ డిజెడ్, కాబట్టి ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఆన్ ఇంటిగ్రేషన్ we get integral x dx plus integral y dy plus integral z dz is equal to 0. x की integration x square by 2, y की integration y square by 2. ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. n అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది అనమాట. x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అంటే x స్క్వేర్ బై 2, x స్క్వేర్ బై 2 ప్లస్ y స్క్వేర్ బై 2 ప్లస్ z స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత కాన్స్టెంట్ సిని యాడ్ చేస్తాం కదా, అట్లా ఇక్కడ రెండు కేసెస్లో కాబట్టి c1 ఒకటి, ఒక కేసులో c2. ఇప్పుడు 2 క్యాన్సిల్ అవ్వడానికి 2తో మల్టిప్లై చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 c1 అయినా రాయొచ్చు, c1 అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, c1 ఈజ్ ఆర్బిటరీ స్మాల్ వాల్యూ, సో దేర్ ఫోర్ 2 into c1 ఈజ్ ఆల్సో స్మాల్ వాల్యూ, సో దట్ ఈస్ టేకింగ్ as 2. ఇప్పుడు కేస్ 2లో మల్టిప్లైస్ ఏం చెప్పాను, ఎల్ ఎం ఎన్ అని చెప్పాను. ఓకేనా, ఎస్, కేస్ 2. సో మళ్ళీ మనం ప్రాబ్లమ్ని తీసుకోవాలి. సో డిఎక్స్ బై ఎంఎక్స్ ఎంజెడ్ మైనస్ ఎన్వై, ఎంజెడ్ మైనస్ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు డివై బై ఎన్ఎక్స్ మైనస్ ఎల్జెడ్ ఈజ్ ఈక్వల్ టు డిజెడ్ బై ఎల్వై మైనస్ ఎంఎక్స్. ఓకే, కాబట్టి ఇక్కడ మల్టిప్లయర్స్ చెప్పాను, ఎల్ఎంఎన్ తీసుకోండి. ఎస్, చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఎక్స్ ప్లస్ ఎం డివై ప్లస్ ఎన్ డిజెడ్ డివైడెడ్ బై ఎస్ ఎల్ ఇంటూ ఫస్ట్ టర్మ్ని ఎల్తో మల్టిప్లై చేయండి, ఎంజెడ్ మైనస్ ఎన్వై. సెకండ్ టర్మ్ని ఎంతో మల్టిప్లై చేయండి, ఎన్ఎక్స్ మైనస్ ఎల్జెడ్. థర్డ్ టర్మ్ని ఎన్తో మల్టిప్లై చేయండి, ఎల్వై మైనస్ ఎంఎక్స్. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఎక్స్ ప్లస్ ఎం డివై ప్లస్ ఎన్ డిజెడ్ డివైడెడ్ బై ఎల్తో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేయాలి, ఎంతో 2 టర్మ్స్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ కాన్స్టెంట్ పక్కన పెట్టుకో. సరే, ఇక్కడ ఎల్ఎం ఒక చోట రాశాను, జెడ్ మైనస్ ఎల్ఎన్ వై. ఓకే, నెక్స్ట్ ఎంఎన్ఎక్స్ ప్లస్ ఎంఎన్ఎక్స్ మైనస్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుద్ది, ఎంఎల్జెడ్. అదేవిధంగా ఎంతో మల్టిప్లై చేయండి, ఎల్ఎన్ ఎల్వై. అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎంఎన్ ఎక్స్ అవుతుంది, మైనస్ ఎంఎన్ఎక్స్ ప్లస్ ఎంఎన్ఎక్స్, ఎల్ఎంజెడ్ మైనస్ ఎల్ఎంజెడ్. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ఎన్వై ఎల్ఎన్వై క్యాన్సల్, ఎల్ఎన్వై. ఓకేనా, సరే. సో డినామినేటర్ 0 అయిపోయింది. ఎస్, కాబట్టి ఇక్కడ నోట్ చేస్తున్నాను. సో డినామినేటర్ 0 అయింది కాబట్టి, సో ఆ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఏమవుద్ది, మల్టిప్లైర్ అయిపోతుంది అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఎక్స్ ప్లస్ ఎం డివై ప్లస్ ఎన్ డిజెడ్ డివైడెడ్ బై 0. ఆ 0 ఇటు సైడ్ పోతే మల్టిప్లైర్ అవుతుంది. 0 అంటే అనేది మొత్తం 0 అని, సో అంటే న్యూమరేటర్ వాల్యూ 0 అయిపోతుంది. దేర్ ఫోర్ ఇక్కడే రాసేసేయండి, ఎల్ డిఎక్స్ ప్లస్ ఎం డివై ప్లస్ ఎన్ డిజెడ్. ఓకేనా, ఈజ్ ఈక్వల్ 0. ఇంటిగ్రేషన్ చేసేయండి, ఇంటెగ్రల్ డిఎక్స్ ఇంటెగ్రల్ డివై ఇంటెగ్రల్ డిజెడ్.
ఎస్, ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఎక్స్, ఇంటెగ్రల్ డివై అంటే వై, ఇంటెగ్రల్ డిజెడ్ అంటే జెడ్. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత C2 అనే కాన్స్టెంట్ ని యాడ్ చేస్తాం. ఫ్రమ్ 2 and 3 గివ్స్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఫ్రమ్ 2 and 3 gives complete solution to the given D. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.